సూపర్ 6 హామీలతో పాటు అనేక రకాల హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అనేక రకాల ఫీజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వకుండా మోసం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ యువతకు అండగా నిలిచింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితో పాటు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్నాము. కృష్ణా జిల్లా వైసీపీ నేతలంతా కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసాన్ని ఎట్లా చూస్తారు సార్? ఈరోజు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి విద్యార్థులు కానీ ఈ సమాజంలో అన్ని వర్గాల వారు వాలంటీర్గా వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యువత సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయి ఆ రోజు అధికారం కోసం ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈరోజు మోసం చేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి మళ్ళీ తప్పుదోవ పట్టించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. అదేమనంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఇదేమీ చంద్రబాబు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ జాగీర్ కాదు, ప్రజాస్వామ్యం. ఆ రోజు పెద్దలందరూ కూడా రచించిన రాజ్యాంగానికి స్ఫూర్తిగా పరిపాలిస్తానని చెప్పి మీరు ఆ రోజు ప్రమాణం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పరిపాలన మీరు అందించే విధంగా పబ్లిక్గా కామెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఒక్కసారి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ 9 నెలల కాలంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జపించిన విధంగానే ఈరోజు ప్రతిదానికి కూడా గత ప్రభుత్వం గత శాసనసభ్యులు, గత మంత్రులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, ఏదో దొంగ కేసులు పెట్టి ఏది చేసినంత మాత్రాన ప్రజలు చాలా విజ్ఞులు. మీకు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. మీకు ఇప్పటికే సమయం 9 నెలలకే కంప్లీట్ అయిపోయింది. రాబోయే కాలంలో మీకు ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనవరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా స్పందన రావడం అది ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి మోసాన్ని గుర్తించి ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మొదటి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పేరునాని. సార్ చెప్పండి, అంటే నిన్నటి నుంచి ఈ ఫీజు పోరు ఏదైతే కార్యక్రమం ఉందో యువత పోరు, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నిన్నటి నుంచి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఈరోజు కూడా ఇటు మచిలీపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్న తీరు, దీన్ని ఎలా చూస్తారు సార్? ప్రజాగ్రహాన్ని, ప్రజా వ్యతిరేకతని పోలీసులు అడ్డం పెట్టి పోలీసు లాఠీ కింద ఆగ్రహాన్ని అణచివేసి తద్వారా ప్రజల్లో వ్యతిరేకతని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఎంతటి వాడైనా ఎంతటి నియంతైనా ప్రజాగ్రహం ముందు పలాయనం చిత్తగించవలసిందే. అది కేవలం చంద్రబాబుకే కాదు, ప్రపంచంలో ఎంతోమందిని కళ్ళతో చూసాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కూడా ఆ గతి, అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు భరించాల్సిందే. కాబట్టి మోసపోయిన ప్రజలు తిట్టుకుంటూ భరించడమే. ఖచ్చితంగా నువ్వు లాఠీల అడుగున లాఠీలను అడ్డం పెట్టి లాఠీలతో ప్రజల ఆగ్రహాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి నీ తప్పుడు ప్రయత్నం ఎప్పటికీ ఫలించదనేది కూడా ఆయనకి హెచ్చరిక చేస్తున్నాం. సరే, అంటే ఇప్పుడు లోకేష్ అందరూ ఒక ప్రకటన చేస్తారు. అంటే ఫీజు పోరని మొదట్లో వైసీపీ ఒక ప్రకటన చేసి ఇప్పుడు యువత పోరు అని పెట్టారు. అసలు ఏ నిరసన చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అంటూ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 11 లక్షల మంది అగ్రవర్ణ పేదలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కులాల్లో ఉన్నటువంటి ఆ ఇళ్లలో పిల్లలు ఫీజులు కడతాకి ప్రభుత్వం ఎగ్గొట్టడం వల్ల, ప్రభుత్వం బకాయిలు పెట్టడం వల్ల ఉద్దేశపూర్వకంగా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడికి తట్టుకోలేక అప్పులు పాలయ్యే పరిస్థితుల్లో మానసిక సంఘర్షణకి తల్లిదండ్రులు లోనవుతున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఏదైతే మిర్చి రైతు యార్డ్లో మిర్చి రైతు నష్టపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20,000 రేటు చూసినటువంటి టన్ను 20,000 రేటు అనుభవించినటువంటి రైతు ఇవాళ 10-11 వేలకి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ఎట్టా పరిగెత్తిందో, అలాగే ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో కూడా పిల్లల 11 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని బాగు చేయాలి, భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో అనేక మంది నిరుద్యోగ యువత, అయ్యా ఈ లోకేష్ ఊరూరా తిరుగుతూ
కేవలం అధికారం కోసం మాయమాటలు చెప్తూ మాకు ఉద్యోగం ఇప్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఉద్యోగాలు మొదటి సంతకం వాళ్ళ నాన్నతో మొదటి సంతకం పెట్టించి ఇంతవరకు ఒక్క సంతకం కూడా ఉద్యోగాలు తీసుకోవటంలో ఒక్కటి కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మమ్మల్ని కూడా మోసం చేశాడు. మా మోసం గురించి కూడా నువ్వు ఒక్కసారి గొంతెత్తమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి యువత వచ్చి చెప్పిన దృష్ట్యా 2 విద్యార్థులది ఇది. అంటే జగన్ మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అన్న నమ్ముతున్నారు, కానీ ఇవాళ మీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని యువత కానీ లేదా విద్యార్థులు కానీ లేకపోవడం వల్ల మీరు సిగ్గుపడాలి. అయితే మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా యువతకు నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఈరోజు ఈ నిరసన ద్వారా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఒత్తిడి తెస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాడతామని చెప్పి పేర్నాని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది.